హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మీ అందరికి కూడా పొలిటికల్ సైన్స్లోని కొన్ని సెక్షన్ సి 2 మార్క్ క్వశ్చన్స్ కొన్ని చెప్తాను మీకు. నేను చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా. సో సెక్షన్ 2 అనేది ఏంటంటే 8 2 16 మీకు వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తారండి. 10 క్వశ్చన్స్లో మీరు రాయాల్సింది ఎనీ 8. సో ఈ 10 క్వశ్చన్స్లో ఎనీ 8 రాయాలి. ఇది వచ్చేసి 8 2 16 మార్క్స్ ఉంటాయండి. 8 2 16 మార్క్స్. నేను కొన్ని మీకు చదివి వినిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్గా మీకు ఎగ్జామ్స్కి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫారెన్ పాలసీ. పొలిటికల్ సైన్స్లో పాలిటిక్స్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫారెన్ పాలసీ. సో ఫారెన్ పాలసీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అండ్ యాక్టివిటీస్ అనేది తెలిసిందే. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి మనకి ఫారెన్ పాలసీ ఉంటుంది. Broadly speaking, foreign policy is formed by the type of activities and behaviors associated with its own interests related to other states. సో మనము యూఎస్తో ఎలా ఉండాలి, బంగ్లాదేశ్తో ఎలా ఉండాలి, పాకిస్తాన్తో ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ ఫారెన్ పాలసీ విత్ పాకిస్తాన్ డజంట్ అలౌ బీసీసీఐ టు సెండ్ ద టీమ్ టు పాకిస్తాన్ టు ప్లే. ఎగ్జాంపుల్, ఛాంపియన్స్ ట్రోఫీ అవుతుంది. సో అవర్ ఫారెన్ పాలసీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ రిగార్డింగ్ పాకిస్తాన్. The government of India will not allow the Indian team to visit Pakistan and play there. That is our foreign policy. And foreign policy refers to the summation of states' response to the international environment, the current and the expected decision making, the medium of meetings, national interests and goals. For example, మీకు G20 సమిట్ అని ఉంటుంది. తర్వాత ఒకటి బ్రిక్స్ నేషన్ అని చెప్పేసి ఒకటి సదస్సు ఉంటుంది. సో ఇది ఫారెన్ పాలసీ. మనకు ఒకటి ఫారెన్ మినిస్టర్ ఉంటాడండి. ఆ ఫారెన్ మినిస్టర్ ద్వారా ఈ ఫారెన్ పాలసీ అన్నీ కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇండో పాక్ వార్ 1971. పొలిటికల్ సైన్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఇండో పాక్ వార్ 1971 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రైసిస్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. మీకు అందరూ తెలియదు ఏంటంటే పాకిస్తాను ఇట్ వాజ్ వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ని వీ యూస్ టు కాల్ ఈస్ట్ పాకిస్తాన్. సో అక్కడ కొన్ని టెన్షన్స్ క్రియేట్ అయినప్పుడు, అక్కడ వాళ్ళకి ఇండిపెండెన్స్ కొట్లాడినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దే హెల్ప్డ్ బంగ్లాదేశ్, ప్రజెంట్ బంగ్లాదేశ్ దట్ ఈస్ ఈస్ట్ పాకిస్తాన్, టు గెట్ దేర్ ఇండిపెండెన్స్. సో 1971లో ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ స్టార్టెడ్ విత్ పాకిస్తాన్ ఎయిర్ అటాక్ ఆన్ ఇండియన్ ఫోర్సెస్ on December 3rd, 1971. The war ended on December 16th, 1971. Unconditional surrender of about 90,000 Pakistani troops before the joint command of Indian Army and Mukti Bahini of Bangladesh. So ఈ 1971 వార్లో ఏమైందంటే ఈస్ట్ పాకిస్తాన్లో దాదాపుగా 90,000 పాకిస్తాన్ సోల్జర్స్ స్వచ్ఛందంగా సరెండర్ అయిపోయినారు. సో ఈ వారు సరెండర్ అయిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎ న్యూ కంట్రీ కాల్డ్ ఎస్ బంగ్లాదేశ్. అండ్ నెక్స్ట్ కార్గిల్ వార్ 2 మార్క్స్లో మళ్ళీ మీకు పొలిటికల్ సైన్స్లో ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే కార్గిల్ వార్. ఏంటంటే కార్గిల్ వార్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1999. గుర్తుపెట్టుకోండి, కార్గిల్ వార్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1999. సో 1998లో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే ఈ కార్గిల్ దగ్గర మనకు తెలియకుండా దొంగతనంగా వచ్చేసి ఆ ఎల్ఓసి దాటి మనని ఆక్యుపై చేసుకుందాం అనుకున్నారు. అయితే కార్గిల్ వార్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే కార్గిల్లో వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. సో వీళ్ళు ఏంటంటే మనం అటాక్ చేస్తూ ఉన్నారన్నమాట కార్గిల్ వార్లో. సో అయినా కూడా ఇండియన్ ట్రూప్స్ కొట్లాడి కార్గిల్ వార్ని మనం విన్ అయినాము. దాన్నే మనం విజయ్ దివస్గా మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, కార్గిల్ వార్ వాస్ టు స్లైస్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ హైవే ఐఏ అండ్ డూయింగ్ సో వుడ్ మేక్ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు సప్లై లాజిస్టిక్స్ టు ద ఇండియన్ ట్రూప్స్ ఇన్ సియాచిన్ గ్లేషియర్. అంటే సియాచిన్ గ్లేషియర్కి పోవడానికి ఏదైతే మనకి ప్లేస్ ఉంటుందో, రస్తా ఉంటుందో, ఆ ప్లేస్ని మనము అంటే ఈ కార్గిల్ అనే ఊరిని దెబ్బతీస్తే ఇక్కడ నుంచి పోవడం కష్టమవుతుందని పాకిస్తాన్ అనుకుంది. కానీ ఇండియన్ గవర్నమెంటు, ఇండియన్ ఆర్మీ ధీటుగా పాకిస్తాన్ ఎదుర్కొని 1999లో కూడా మనం కార్గిల్ వార్లో విన్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద లాస్ట్ వార్ బిట్వీన్ ఇండో అంటే అఫీషియల్ లాస్ట్ వార్ ఇది. దీని తర్వాత మనకి ఎక్కువ ఏమీ వార్స్ జరగలేదు. తర్వాత ఇంకొకటి ఆర్టికల్ 280 2 మార్క్స్లో. ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఎ ఫైనాన్స్ కమిషన్. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 5th year ఆర్ సచ్ అర్లియర్ టైమ్ ఇఫ్ ఈ కన్సిడర్ నెసెసరీ. It functions mainly including giving recommendations to the President on distribution of tax revenues between the union and states and among the state themselves. అంటే ఇప్పుడు ఆర్టికల్ 280 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అది యూనియన్ గవర్నమెంట్కి వెళ్తుంది.
సో ఆ యూనియన్ గవర్నమెంట్ అన్ని స్టేట్ ట్యాక్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అది ఎట్లా చేయాలని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 5th year ఒక ఆర్టికల్ 280 ద్వారా ఫైనాన్షియల్ కమిషన్ వేస్తుంది. దాన్నే మనము ఆర్టికల్ 280 అంటాం. సో ఇది 2 మార్క్స్. తర్వాత ఇంకొక 2 మార్క్స్ చెప్తాను చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత భరోసా సెంటర్స్. సో ఏంటి భరోసా సెంటర్స్ అంటే ఏంటి? భరోసా సెంటర్స్ ఆర్ 1 point హెల్ప్ సెంటర్స్ టు ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ టు ద ఉమెన్. సో ఈ ఉమెన్కి ఎవరైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేప్ విక్టిమ్స్కి కానివ్వండి, లేకపోతే అత్యాచారం పాల్పడ్డ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మొలెస్టేషన్ అయినటువంటి లేడీస్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక కేంద్రాన్ని పెట్టారు. దాన్ని మనం భరోసా కేంద్రం అంటాము. So the first center was established in Hyderabad in the year 2016, followed by Vikarabad in 2018. In 2020, new centers were also established Sangareddy, Warangal. Bharosa centers in Suryapet, Nalgonda, Medchal, Khammam and Hyderabad, Old City are underway. Ante these Bharosa centers ఏంటంటే ఒక అమ్మాయికి భరోసా ఇస్తుంది అనమాట. దే విల్ హెల్ప్ అవుట్ ద లేడీస్ ఇన్ ఆల్ ద వేస్. దాన్ని మనము భరోసా సెంటర్లు అంటాము. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను మీకు ఒక 3-4 చెప్పాను. ఇంకొక 2 మార్క్స్ వచ్చేసి హేబియస్ కార్పస్. ఇది కేసులలో హేబియస్ కార్పస్ కేసు అంటే ఏంటి? ఇది సాధారణంగా మనకి ఇది యాక్టర్ మన ఈయన సూర్య నటించినటువంటి ఒక సినిమా ఉంది, అందులో హేబియస్ కార్పస్ అనే పేరు బాగా వినబడుతుంది. హేబియస్ కార్పస్ మీన్స్ to have the body of, it is the writ that is enforced to protect the fundamental right to liberty of an individual against an unlawful detention. అంటే ఎవరికైనా సరే ఒక హేబియస్ కార్పస్ కేసు వేయవచ్చు ఫండమెంటల్ రైట్ కాపాడుకోవడానికి. దిస్ రిట్ కమాండ్స్ a public official to deliver a detained person in front of the court and provide valid reasons for the detention. The court then examines the cause అండ్ లీగాలిటీ ఆఫ్ ద డిటెన్షన్. చాలా మటుకు ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి హేబియస్ కార్పస్ కేసు వేసి అందరినీ మళ్ళీ ఎవరైతే ఈ కేసుకి సపోర్ట్ చేసిర్రో వాళ్ళందరినీ కోర్టుకు పిలిపించి మళ్ళీ ఒక కేసుని ఓపెన్ చేసేసి ఇది రాంగ్ అని ప్రూవ్ చేసేంత శక్తి హేబియస్ కార్పస్ కేసుకు ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ పొలిటికల్ సైన్స్. సో అందరు చదువుకోండి, మీకు మోడల్ పేపర్లో ఉన్నాయి, ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.